సో ఫైనల్లీ మనం అరకొండకి రీచ్ అయ్యామండి. కాణిపాకం నుంచి చక్కగా ఇట్లా వచ్చేసాము అరకొండకి. అందరూ దర్శనాని కోసం వెళ్తున్నామండి. టూరిస్టులు అందరూ చక్కగా దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉన్నారండి. ఇందులో ఆంజనేయ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిందనమాట. అసలు ఈ ఆలయ విశిష్టత ఏంది అంటే, ఆంజనేయ స్వామి ద్రోణాచల పర్వతాన్ని మోసుకెళ్తున్నప్పుడు ఆ పర్వతంలో నుంచి కొంచెం అర్ధగిరిలో పడిందండి. అందుకని ఈ ప్రదేశానికి అర్ధగిరి అని పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎంత పూర్వకాలంలో నిర్మించారంటే, చోళరాజులు త్రేతాయుగంలో నిర్మించారండి. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం ఈ కొండ ప్రాంతం అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఏంది ఉన్నట్టుండి ఏంది జనాభా అది ఇది అనుకుంటున్నారు ఇక్కడ. సో ఆలయ ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయ తీర్థము దేవాలయంలో ఎవరు ఇక్కడ ఇస్తారు, ఇక్కడ ఉంటుంది అనమాట. అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయన్నమాట. సో నేను కూడా వెళ్ళి టేస్ట్ చేస్తాను, రండి నాతో పాటు. ఈ వే గుండా వెళ్ళాలి. సో ఈ వే గుండా మనం తాగి వస్తూ ఉన్నాడు చూడండి. ఇక్కడ స్వామివారి పుష్కరిణి తీర్థం తాగాలి. దయచేసి కాళ్ళు చేతులు కడగరాదు. సో ఇట్లా ఉంటాయి. ఎలా ఉన్నాయంటే, కొంచెం మట్టి, వేర్లు అలా స్మెల్ అయితే వచ్చాయి నాకు. సో ఇది ఫైనలీ మన వాళ్ళందరూ చక్కగా దర్శనం అయిపోయిందండి. చక్కగా అక్కడ భజన బృందాల కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ రత్నగిరి బాలమురుగన్ టెంపుల్ అయితే కనుక సైనింగ్ ఆఫ్.